ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త పండుని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా కొత్తగా చూశాను. నాకు ఎందుకో ఒకసారి దీని మీద వీడియో చేయాలనిపించింది. సో ఇది చూస్తే ఎలా ఉంది, లైక్ నేనైతే ఫస్ట్ టమాటో అనుకున్నాను, బట్ చూస్తే మాత్రం ఇది టమాటో కాదు. చూడండి, సో దీన్ని బట్టి మనం గుర్తుపట్టుకోవచ్చు. లైక్ దిస్ ఇస్ నాట్ టమాటో. ఇది వచ్చేసి దీన్ని పర్సిమన్ ఫ్రూట్ అంటారంటండి. లైక్ మన నార్త్ ఇండియాలో అయితే దీన్ని అమర్ఫల్ అంటారు. ఇక్కడ సౌత్ ఇండియాలో హనుమాన్ పండు అంటారంటండి దీన్ని. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను నేను ఇది. అండ్ దీని బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇది చాలా ఫైబర్ ఉంటుంది దీంట్లో. అండ్ విటమిన్ సి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ విటమిన్ ఏ అండ్ మెనీ అదర్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఇది హార్ట్ హెల్త్ అంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందంట. అదేవిధంగా మన యాపిల్ కంటే కూడా ఎక్కువ మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయంట దీంట్లో. అండ్ ఇది వచ్చేసి ఇంకా మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. అండ్ వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ఎందుకంటే ఎక్కువ దీంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ కంట్రోల్ చేస్తుంది అండ్ గట్ హెల్త్ని కూడా బాగు చేస్తుంది. అండ్ మన ఐ సైట్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుందంటండి విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల. అండ్ విటమిన్ సి అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మన సీజనల్ ఫ్లూస్, సీజనల్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా దిస్ ఈజ్ యూస్ఫుల్ అంటండి కంట్రోల్ చేయడంలో. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ చైనాలో కల్టివేట్ చేసేవాళ్ళట. తర్వాత ఇది జపాన్కి వచ్చింది. అక్కడ నుంచి అలా డిఫరెంట్ కంట్రీస్కి వచ్చి మనకి ఇప్పుడైతే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో బాగా పండిస్తారంట. లైక్ ఆల్ 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయి కదా, అస్సాం అండ్ మిజోరాం అండ్ ఆల్. సో అక్కడ ఇది బాగా పండుతుంది. అండ్ యూపీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ కూడా కల్టివేట్ చేస్తున్నారంట. సో అది దీని హిస్టరీ. అండ్ దీని చెట్టు వచ్చేసి సేమ్ లైక్ మన మ్యాంగో ట్రీ అంటే మామిడి చెట్టు లాగే ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి లైక్ డార్క్ ఆరెంజ్ టు డార్క్ రెడ్ వరకు ఉంటాయంట, వేరీ అవుతూ ఉంటాయి. ఇది పండకుండా తింటే మాత్రం చాలా చేదుగా ఉంటుంది. పండిన తర్వాత మాత్రమే తినాలి. ఈ తోలు కూడా తోలు తీసేసి లోపల జెల్లీ లాగా ఒక ఇది ఉంటుంది. అండ్ దాంట్లో చిన్న చిన్న బ్లాక్ సీడ్స్ లాగా ఉంటుంది, అది తినేయడమే మనం. సో చాలా టేస్టీ ఉంటుందంట. ఐ వాంట్ టు ట్రై. మీరు కూడా ట్రై చేయండి వీలైతే. థ్యాంక్ యూ.